హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సిస్టర్స్ 1 2 3. ఈరోజు అయితే టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే టమాటా, మిర్చి, కొత్తిమీర, వేరుశనగుళ్ళు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం, ఎండుమిర్చి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. నూనె అయితే మరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత వేరుశనగలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మగ్గేంత వరకు మూత పెట్టాలి. ఇప్పుడైతే పచ్చడి అయితే మగ్గింది ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే చేస్తుంది. ఇప్పుడైతే ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఇందులో అయితే గొలికే చింతపండు కూడా వేసుకుందాం. ఈ రెండు కలిసే వరకు బాగా కలుపుకుందాం. ఈ రెండు అయితే కలిసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇది రైస్లోకి, టిఫిన్లోకి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు వద్దని కూడా తినేస్తారు. పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుందాం. ముందుగా అయితే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. అందులో అయితే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, మినపగుళ్ళు, ఎండుమిర్చి. ఇప్పుడైతే ఇవి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు. ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా బాగా తింటారు. వద్దనుకుంటా కూడా తింటారు. ఇప్పుడైతే తాలింపు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే పచ్చళ్ళలోకి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే రెండు కలిసేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడైతే వేరు అన్నంలో ఇది కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఉప్పు అయితే చూసుకుందాం. ఉప్పు అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మీకు సరిపోతే వేసుకోవచ్చు. టిఫిన్లోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే. మా మమ్మీ చేసేటప్పుడు అయితే నా నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది వేరు అన్నంలో కలుపుకుని తిందాం ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. చాలా అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.